నేనెంతటి లైక్ష్యములకు పాల్పడుచుంటిని. కోరిన బిల్వమంగళుడు కూరినగా నేటిరే నన్ను చేరగా వచ్చుచుండెనని తీగని ఊహలలోన తేలనా లేక ఏది ఏమైనను ఇది నా వృత్తి ధర్మము, నిర్వర్తించక తప్పదు. పంతులు గారికి నేడేలకు మా మీద నిర్హేతుక జాయమాన కటాక్షం వచ్చినది. అదెట్లు? నిన్నటి పరీక్ష తరువాయి భాగం ఉన్నది కదా. అవును. ఈ దంతపు పెట్టి చూచితివా? దాని యందు ఏమి చిత్రీకరించ? సర్పము, సంపెంగ పువ్వు, శివుడు, రాహువు ఈ రూపంలో చిత్రీకరింపబడి ఉన్నవి. దీనిని ఆధారం చేసుకుని ఆ పెట్టెలోని వస్తువు ఏమో చెప్పగలిగిన ఎడల ఆ పెట్టెలోని వస్తువు నీదే. అంతేకాదు ఆ పైన తామరం కోరిన బహుమానం కూడా కలదు. కొంచెం సౌండ్ పెట్టి మా మిత్రుల వారి చేత ఇంకెవరి చేత. అబ్బా, ఎంత గూఢ సమస్యను కల్పించినారు. ఈ యత్నం అంతయు నన్ను ఓడబుచ్చుటకే కావలయో? కాదు కాదు, కేవలము పరీక్ష మాత్రమే. సరే, ప్రయత్నించి చూచెదను. మొదటిది సర్పము. సర్పము దేన్ని హరింపగలదు? మారుతమును. మరి మారుతము దేని కొరకు వచ్చును? పరిమళము కొరకు వచ్చును. అట్టి పరిమళము దేని యందుండును? పుష్పాదుల యందుండును. కావున పెట్టెలోని వస్తువు పుష్పాదుల్లోని కావలేను. ఇక రెండవది సంపెంగ పువ్వు. సంపెంగ పువ్వు దేన్ని హరింపగలదు? తుమ్మెదను. తుమ్మెద దేని కొరకు వచ్చును? మకరందము కొరకు వచ్చును. మరి అట్టి మకరందము దేని యందుండును? పుష్పాదుల యందే. కావున పెట్టెలోని వస్తువు నిశ్చయముగా పుష్పాదుల్లోండే కావలేను. ఇక మూడవది శివుడు. శివుడు ఎవరిని వారింపగలడు? మన్మధునికి ఇష్టమైన పుష్పములు అరవిందము, అశోకము, చూతము, నీలోత్పలము, నవమల్లిక. ఆ పెట్టెలోని వస్తువు ఈ ఐదింటిలో ఒకటి అయి ఉండవలేను. ఇక నాలుగవది రాహువు. రాహువు, పుష్పము, రాహువు. రాహువు ఎవరికి శత్రువు? సూర్యునకు. మరి సూర్యునికి ఇష్టమైన పుష్పము కమలము. అమ్మా, పై బహుమానము కోరవచ్చును, కానీ తీరుటయే దుర్లభము ఏమో అని తోచుతున్నది. చింతామణి గారు, మీకు నాయుడా ఎట్టి సందేహమును అవసరం లేదు. ఇటు ఉదయించు సూర్యుడు, అటు ఉదయించినను నేను ఆడి తప్పు వాడను కానుసు. సరే, నాకు ఎప్పటి నుండియో ఒక శాస్త్రము అభ్యసించవలని కోరికగా ఉన్నది. అవును, మరి ఏమీనూ లేదు. కామశాస్త్రము. తేలిపోయింది చూసారా? అందులకే అన్నాను కోరుడికేమి కానీ తీరుటియే దుర్లభము అని. కొంచెం నిదానించండి, అప్పుడే తాటాకులు కట్టు. అలాగే మీకు కావలసినంత సమయం తీసుకుని యోచించి సెలవివ్వండి. ఇంతలో నేను వెళ్ళి తమలపాకులు పెట్టేదను. తమలపాకులకేమి కానీ ఇచ్చట చాలా ఒక్కగా ఉన్నది. ఇచ్చట ఉండజాల. అలాగైనా
మా తోటలోనికి ఎగుదము రండి, అక్కడ చాలా చల్లగా ఉంటుంది. వస్తారా? లేత చలిగాలి వాళ్ళిద్దరు కలిసి తోటలోకి వెళ్తే చింతామణి కూడా వెళ్తావు. సిగ్గు లేదంటే మా పంపకి ఎన్నిసార్లు చెప్పారు రావద్దని. ఒక్కసారి ఒక మాట మాట్లాడు. అమ్మాయిని ఒక్క మాట మాట్లాడు. అమ్మాయి ఎందుకయ్యా నేను ఉండగా నాతోటి మాట్లాడు. నీతో సిగ్గు లేదంటే ఎన్నిసార్లు చెప్పారు మా పంప. నేర్పుమై బిల్వమంగళు నెత్తి కొట్టి కూర్చున్నాకు సుగంధము కొంటి గాని అతని మనకి నా నెత్తి అతని మనకి నా నెత్తి చివరకిట్టు కుతుక పోగున జరుగదైతే చింతామణి ఎంత విశ్వాసహీనురాలో కదా, చింతామణి ఎంత విశ్వాసహీనురాలో కదా. కలిగిన భాగ్యమెల్లను ముఖంబున పెట్టిది. ఇప్పుడిద్ది కావలయు నన్న తెచ్చి ఇచ్చిది. భవన్ను రేణును ఇంటి కుక్కనై మెలగితి. ఏమి చేసినను మెచ్చితి. తిట్టినందితి కదా తానికి ఏమి వినాశ కాలమో నగు దేవేంద్రునిదాన నర్తుననియో. నాకు ఈ ప్రాయశ్చిత్తము జరగవలసినది. నాకు ఈ ప్రాయశ్చిత్తము అవశ్యంగా జరగవలసినదే. నలుగురు నోట గట్టి విడనవ్వుల బుచ్చటి అఖిల
వంటి సత్తులను పుచ్చు చేసితి. కోమలవై వికచాక్షతుంగమై కళకళలాడు పెళ్ళము ముఖము చతుర్థి శశాంక బింబము వలె కనులైతి. సత్తలో